పెట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లిలోని సెంట్రల్ పార్క్ పక్కన వీక్లీ మార్కెట్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. లెడ్ లైట్లు సప్లై చేసే విషయంలో మృతుడు సిద్దిక్కి అహ్మద్ అనే వ్యక్తితో ఉన్న తగాదాల కారణంగా సిద్దిక్ పై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో సిద్దిక్ అక్కడికక్కడే మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 5 నిందితులను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన 2 కత్తులు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనపరుచుకున్నామని పెట్ బషీర్బాద్ లోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. నిన్న అనగా ఆదివారం సాయంత్రం 7:45 ప్రాంతంలో కొంపల్లిలో ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ వెజిటబుల్ మార్కెట్లో అందరూ వ్యాపారం చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి ప్రాంతంలో, జన సమూహం ఉన్నటువంటి ప్రాంతంలో ఎలాంటి భయం లేకుండా కత్తులతోటి ఒక వ్యక్తిని పాశవికంగా పొడిచి చంపడం జరిగింది. ఆ కేసుని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకొని ఇమీడియట్గా మా అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఏసీపీ రాములు, ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, అదేవిధంగా మా డిఐ అజయ్, మొత్తం టీము ఎస్ఓటీ అండ్ ఇక్కడ పెట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ జాయింట్గా టీమ్స్ ఫామ్ చేసుకొని అక్కడ పబ్లిక్లో కూడా మనకి ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఫుటేజ్ ఆధారంగా ఇమీడియట్గా పర్సన్స్ని ఒకరిద్దరిని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా మొత్తం 5 అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూసినట్లయితే ఇక్కడ మనకి చనిపోయినటువంటి వ్యక్తి సయ్యద్ సిద్దికి, ఇతనికి 33 సంవత్సరాలు ఉంటాయి, 38 ఇయర్స్. అంటే మెయిన్ రైవల్రీ ఏంటంటే వీళ్ళ మధ్య ఇద్దరు కూడా, ఇప్పుడు మృతుడికి తర్వాత నేరస్తుడికి ఇద్దరు కూడా ఈ వెజిటేబుల్ మార్కెట్లో నైట్ పూట ఈ ఛార్జింగ్ లైట్స్ రెంట్కి ఇచ్చేటువంటి ఏజెంట్స్ ఉంటుంది, ఏజెంట్గా పనిచేస్తారు వీళ్ళు. ఆ రెంట్కి ఇచ్చే దాంట్లో ఇద్దరి మధ్య పోటీ జరుగుతున్నది. గత 15 సంవత్సరాలుగా ఈ సయ్యద్ సిద్దికి వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నది మేడ్చెల్లు, కోంపల్లి ఈ ఏరియాలో. ఇక్కడ ఉన్నటువంటి మనకి A1 ఎవరైతే ఉన్నాడో నేరస్తుడు షేక్ అహ్మద్, వీళ్ళ ఫ్యామిలీ కూడా గత కొద్ది రోజులుగా ఈ వ్యాపారంలోకి రావడం జరిగింది. వీళ్ళ మధ్య ఈ వ్యాపారంలో పోటీలుండి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 months బ్యాక్ కూడా ఒక కేసు నమోదైంది వీళ్ళ మీద. సయ్యద్ సిద్దికిని, ఇందులో ఎవరైతే మృతులు ఉన్నాడో ఈ సిద్దికి ఇతన్ని కొట్టడం జరుగుతుంది. దాని మీద కేసు అయింది అక్కడ. ఆ కేసులో విత్డ్రా చేసుకోమని అతను వీళ్ళ మీద ప్రెజర్ పెట్టడము, అదేవిధంగా రెంట్ల విషయంలో బ్యాటరీస్ ఇచ్చే దగ్గర కూడా మార్కెట్లలో కంటిన్యూగా వీళ్ళ మధ్య వాగ్వాదం జరుగుతున్నది. ఈ ప్రాసెస్లో ఈ సిద్దికిని లేపేస్తే మాకు ఇబ్బంది ఉండదు వ్యాపారంలో అని చెప్పేసి ఇతను ప్లాన్ చేయటము. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.